నేను డాక్టర్ గమిడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా పబ్లిక్ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, కొంతమంది ఫేక్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ యొక్క ఖ్యాతిని, ఆ క్రీడలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి అనేకమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్తో పబ్లిక్ ముందుకు వస్తున్నారు. దానికి సరైనటువంటి ఆధారాలతో వాళ్ళకి మా జూడో అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదని తెలియజేయడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ 5 గురించి ప్రస్తావించాలి. 1 ఆనం కిషోర్ రెడ్డి, 2 కేఎన్ బాబు, 3 కిరణ్ కుమార్, 4 రాంబాబు, 5 శ్రీధర్. వీరు గతంలో చేసినటువంటి ఇల్లీగల్ కార్యకలాపాలు, ఇల్లీగల్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకు వాళ్ళు టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము, ఆ టోర్నమెంట్స్ కండక్ట్ చేసేటువంటి నెపంతో క్రీడాకారుల నుంచి డబ్బులు గుంజడము, ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ యొక్క ఖ్యాతిని భగ్నం చేసే విధంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉండటం చేత అప్పటి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ కార్యవర్గము వారిని మన అసోసియేషన్ నుంచి బహిష్కరించడం జరిగింది. తర్వాత వారు అనేకమైనటువంటి విషయాల్లో ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ చేయడంలో వాళ్ళు కొన్ని అసోసియేషన్ దృష్టికి రావడంతో వాళ్ళని శాశ్వతంగా బహిష్కరించడం జరిగింది. అయినప్పటికి కూడా వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్కి, కోర్టు వారికి కూడా వాళ్ళే ప్రెసిడెంట్ అని, వాళ్ళే జనరల్ సెక్రటరీ అని, వాళ్ళే ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ కన్సర్న్ అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవాలు. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్కి మన సొసైటీ రిజిస్టర్స్ యాక్ట్ యొక్క రికగ్నేషన్ ఫామ్ ఉంది. ఇది రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళు ఎవరో కాదు. ఈ రిజిస్ట్రేషన్ ప్రకారము ప్రెసిడెంట్గా గణేష్ సుబ్బారావు గారు ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీగా పవన్ సందీప్ గారు, అట్లాగే ట్రెజరర్గా రమణ గారు. వీరికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క సొసైటీ రిజిస్టార్ యాక్ట్ యొక్క అప్రూవల్ ప్రకారము, సర్టిఫికేట్ ప్రకారము వీళ్ళ ముగ్గురు ఆథరైజ్డ్ పర్సన్స్. మరి వీళ్ళు ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు మరి ఆ దేవుడికే తెలియాలి. ఇది ఫేక్. నెంబర్ 1. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 268/2014 ఈ సంబంధించినటువంటి రిజిస్టర్ నెంబర్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషను గణేష్ సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా, పవన్ సందీప్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అసోసియేషన్ని మేము రికగ్నైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. మరి ఆనం కిషోర్ రెడ్డి ప్రెసిడెంట్ ఎప్పుడయ్యాడు? అట్లాగే సోన్స్ మిగతా పనికిరాణాలందరూ కూడా ఎట్లా వివిధ పోస్టుల్లో వచ్చారనేది అర్థం కావట్లేదు. వీరు ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదు, కోర్టులు మోసం చేయడం కాదు, వీళ్ళ పనే మోసం చేయడం. ఫేక్ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఏదో సాధించాలనుకుంటున్నారు. దీనివలన క్రీడాకారుల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. దిస్ ఈజ్ నెంబర్ 2. 3వ అప్రూవల్కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కూడా 268/2014 అనేటువంటి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ని వీళ్ళు గుర్తించారు. దీని ప్రెసిడెంట్ గణేష్ సుబ్బారావు గారు, అండ్ దెన్ పవన్ సందీప్ గారు, ట్రెజరర్ రమణ గారు. వీళ్ళు ఎప్పుడయ్యారో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రతి డాక్యుమెంట్ ఫేక్. అసలు వీరు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ని తీసివేయడానికి కారణం, ఎలిమినేట్ చేయడానికి కారణమే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ని ఇస్తున్నారని చెప్పి తెలిసి ఆ విషయము కార్యవర్గ సమావేశంలోనూ జనరల్ బాడీలోను మీటింగ్లోనూ డిస్కస్ చేసి అవన్నీ నిరూపితం అవ్వడం వల్ల వాళ్ళని అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరిగింది. ఈ రోజున వాళ్ళు బహిష్కరించినప్పటికీ వాళ్ళు మాదే అసోసియేషను, మేమే ప్రెసిడెంట్, మేమే సెక్రటరీ అని చెప్పి బయట తిరుగుతున్నారు. ఇది అవాస్తవం అని చెప్పి గ్రహించాలి. అంతేకాకుండా హైకోర్టు వారు కూడా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్కి ఒక ఆర్డర్ ఇచ్చింది. గణేష్ సుబ్బారావు గారు, పవన్ సందీప్ గారు,
రమణ గారు ఉన్నటువంటి 268/2014 ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషను ఇట్ ఈజ్ యాక్టివ్ అని చెప్పి, వాళ్ళది కాదు. వాళ్ళు ఎక్కడా కూడా ఆథరైజేషన్ లేదు, ఏ డాక్యుమెంటు లేదు. అయినప్పటికి కూడా వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ మేమే అని చెప్పి బయట ప్రపంచంలో ఫేక్ క్రీడాకారులకి ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తూ ఆ సర్టిఫికెట్లు వేరే విధంగా వాళ్ళని బయట ఎలిబరేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ని యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ తప్పనిసరిగా సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి వారి మీద సివిల్ క్రిమినల్ కేసులే కాకుండా వాళ్ళు కోర్టును కూడా తప్పుడు దారి పట్టిస్తున్నారు. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వాళ్ళని మేము కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద తగు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఫేక్ గాళ్ళు చేసేటువంటి ఫేక్ మాటల్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ క్రీడాకారులు క్రీడా సంస్థలు ఎవరు నమ్మొద్దు. వాళ్ళ మీద మేము తగు చర్య తీసుకుంటున్నాము. సివిల్ క్రిమినల్ కేసులు మేము పెడుతున్నాము కూడాను. సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకి ఒక చిన్న ఎగ్జాంపుల్, కోర్టులో వాళ్ళ కౌంటర్ సబ్మిట్ చేసినటువంటి కోర్టులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ యొక్క లెటర్ హెడ్ని మ్యానిపులేట్ చేసి ఫేక్ చేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు. అంటే కోర్టు వారు చెప్పినటువంటి ఆర్డర్స్ని లెక్క చేయలేదు, ఫెడరేషన్ చెప్పినటువంటి ఆర్డర్స్ని లెక్క చేయట్లేదు, అండ్ దెన్ వేరే మన సొసైటీ రిజిస్టర్ యాక్ట్ ఉన్నటువంటి మెంబర్స్ని లెక్క చేయకుండా వాళ్ళు కోర్టు వారికి సబ్మిట్ చేసినటువంటి లెటర్ హెడ్ మీద వాళ్ళు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గాను వాళ్ళు ప్రింట్ చేయించుకున్నారు. అంటే వాళ్ళు లెటర్ హెడ్స్ని ఫేక్ చేస్తున్నారు, రబ్బర్ స్టాంప్స్ని ఇది ఫేక్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ దేర్ యాటిట్యూడ్ ఈజ్ ఫేక్, దేర్ ఫంక్షనింగ్ ఈజ్ ఫేక్. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద మేము తగిన చర్య తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను.